ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతున్న క్యాంపెయిన్ ఏదైతే ఉందో డ్రగ్స్ ఫ్రీ కానీ అదేవిధంగా గంజాయి ఫ్రీ ఆంధ్రాగా చేయాలని చెప్పి ఏదైతే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందో ఏ స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క కృషి ఫలిస్తుంది, అదేవిధంగా 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన డిస్ట్రక్షన్ ఏ స్థాయిలో ఉంది, ఏ స్థాయిలో వాళ్ళు గంజాయిని కానీ డ్రగ్స్ను కానీ ఏ విధంగా ప్రోత్సహించారు, ఈనాటి వరకు కూడా ఆనవాళ్ళు ఎక్కడా కూడా తొలగిపోని పరిస్థితి. ఆ రూట్స్ ఏవైతే వైసీపీ హయాంలో పడ్డాయో ఆ రూట్స్ అదే స్థాయిలో పాతుకుపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. సరే, దానికి సంబంధించి మనం కొంత బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. అయితే ఈరోజు మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు. యథార్థవాది లోక విరోధి అని చెప్పి మనం సామెత వినుంటాం. దానికి నిలువెత్తు నిదర్శనం మనతో కనిపించబోయే వ్యక్తి. ఉన్న విషయాన్ని ఉన్నట్టు అది ఎంతటి వాళ్ళైనా సరే మొహం మీదే చెప్పగల వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆ వ్యక్తే డాక్టర్ సయ్యద్ సమీ హుసేని గారు. ఆయనతో మనం మాట్లాడదాము. అయితే ఏ మతమైనా సరే అంతా నా వాళ్లే అని చెప్పి భావించి ఎవరికి ఎక్కడ సమస్య ఉన్నా, ఒక మైనారిటీయే కాదు, ఒక ముస్లింలే కాదు, మైనారిటీ అంటే అందులో అన్ని మతాల వాళ్ళు వస్తారు. అన్ని మతాల వాళ్ళల్లో మైనారిటీలు ఉన్నారు. ముఖ్యంగా ఇతర మతస్థులు ఎవరైనా సరే ఎవరికి సమస్య ఉన్నా కానీ డాక్టర్ సయ్యద్ సమీ హుసేని నేను ఉన్నానని చెప్పి ఆయన గళం వినిపిస్తారు. ఈరోజు ఆయన మనతో ఉన్నారు స్టూడియోలో. ఆయనతో మాట్లాడదాం. రండి సమీ భాయ్. అస్సలాము అలైకుం సమీ భాయ్. వాలేకుం అస్సలాం. ఎలా ఉన్నారు? వ్యూవర్స్కి అందరికీ నమస్కారం. సమీ భాయ్ చెప్పండి. ముఖ్యంగా ఈరోజు మనకు మెయిన్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి. అవేంటంటే గంజాయికి నెల్లూరు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి ఇతర జిల్లాల వాళ్ళు అంటున్నారు. అంటే ఏ స్థాయిలో గంజాయి నెల్లూరులో దొరకడం కానీ, గంజాయికి సంబంధించిన వ్యక్తులు పట్టుబడడం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం. ఒక నెల్లూరు వాసిగా మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? నిజాం గారు, మీరు చెప్తున్న మాటలకి నిజంగా నా మనసులో చాలా బాధ వేసింది. ఎందుకంటే సింహపురి గడ్డ ప్రతి ఒక్కరికి ఆతిథ్యం ఇవ్వడానికి కానివ్వండి, ప్రతి ఒక్కరితో సోదర భావంతో ఉండడం కానివ్వండి, ఏ అధికారి కూడా ఒకసారి నెల్లూరు జిల్లాకు కానీ వస్తే అతను నెల్లూరు జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా కానీ రిటైర్ అయిన తర్వాత నేను నెల్లూరులో స్థిరపడాలనే ఆలోచన కలిగించే విధమైన జిల్లా మన నెల్లూరు జిల్లా. అందులో సింహపురి పట్టణం ఏదైతే నెల్లూరు ఉందో ఇక్కడ వాళ్ళు కాలక్షేపం చేస్తారు, నవ్వులాట చేస్తారు, నవ్వుకుంటారు. కానీ ఒకరిని ఒకళ్ళు చంపుకునే విధంగా లేదా ఒకరిని ఒకళ్ళు నష్టపరిచే విధంగా రాజకీయంగా ఎత్తుగడలు వేసుకొని వెళ్తారు. రాజకీయ చరిత్రలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కానివ్వండి, నల్లపరెడ్డిల కుటుంబం కానివ్వండి, ఆనమ్మోళ్ళు కానివ్వండి, కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే రాజకీయంగా ఎత్తుగడలు వేస్తారు. అది నేను రాజకీయంగా ముందుండాలా కానీ ఒక మనిషిని చంపుకోవడము లేదా ఒక మనిషిని నాశనం చేయడం అనే భావన అయితే ఏ రాజకీయ పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్లో కానీ నెల్లూరు జిల్లాలో ఉన్న రాజకీయ నాయకుల్లో ఉండదు. ఫ్యాక్షన్ రాజకీయాలకి చాలా దూరంగా ఉంటారు.